హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. హరే కృష్ణ. శ్రీనివాస హృదయం ఛానల్కి స్వాగతం. అందరికీ ముందుగా కృష్ణాష్టమి శుభాకాంక్షలు. కృష్ణ 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 అని మనం పిలుస్తూ ఉంటాం, స్మరిస్తూ ఉంటాం, జపం చేస్తూ ఉంటాం కదా. అసలు కృష్ణ అంటే ఏంటి అది తెలుసుకోవాలంటే ఈ వీడియో చూసేయాలి. కృష్ణ పేర్లకు ఉన్న అర్థం ఏంటి, కృష్ణ అంటే ఏంటి, ఇవన్నీ ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. కృష్ణ అన్న శబ్దం దివ్యమైనది. ఇంతటి దివ్యనామాన్ని పెట్టింది యాదవుల గురువైన గార్గ మహర్షి. ఆయనే భవిష్యత్తులో గర్గ సంహిత రచించిన గర్గముని. శ్రీకృష్ణుడు శిష్టరక్షణ, దుష్ట శిక్షణ, ధర్మ సంస్థాపనకై అవతరించిన పరమాత్ముడు కదా. అసలు శ్రీకృష్ణ పరమాత్ముడి నామం వెనుక ఉన్న అర్థం ఏంటి అంటే, శ్రీకృష్ణ అనే పేరుకి, కృష్ణ అనే పేరుకి 5 అర్థాలు ఉన్నాయి. 1 నల్లనివాడు అని, 2 ఆకర్షణ శక్తి ఉన్నవాడు అని. అందుకే ఎప్పుడు వేణుగానంతో గోవుల్ని, గోపికల్ని అందరినీ ఆకర్షిస్తూ ఉంటాడు. అంతేకాదు కృష్ణుడి నామస్మరణ చేసిన, గుణగానం చేసిన, ఆయన రూపాన్ని తదేకంగా భక్తి శ్రద్ధలతో చూసినా ఎలా అయితే అయస్కాంతం లాగుతుందో అలాగే మనుషుల్ని ఆయన ఆకర్షిస్తూ ఉంటాడు. 3 సచ్చిదానంద స్వరూపుడు. అంటే ఈ పలానా రూపంలో మాత్రమే ఉంటాడని లేదు. సచ్చిదానందం అంటే అంతటా అన్నిటా నిండిన సర్వవ్యాపి అని కూడా వస్తుంది. సచ్చిదానంద స్వరూపుడు అని. 4 చెడును నిర్మూలించేవాడు అని. అంటే ఎలా అయితే రైతులు కలుపు ముక్కను తీసేస్తారో అలాగే శ్రీకృష్ణ పరమాత్ముడు వివిధ అవతారాలతో వివిధ రూపాల్లో వచ్చి చెడుని తీసేస్తారు. 5 కాలస్వరూపుడు. ఆయన కాలస్వరూపుడు. ఆయనకి కాలం లేదు, జనన మరణాలు లేవు. ఆయనే కాలుడు, ఆయనే కాలస్వరూపుడు అని. కృష్ణుణ్ణి ప్రత్యేకించి కృష్ణుడి ఉపాసన దైవంగా ఎంచుకున్న వారు ఎంతోమంది ఉన్నారు. విష్ణుమూర్తి మిగతా స్వరూపాలతో పోలిస్తే బాలకృష్ణుడు ఇట్టే కలిసిపోతాడు, ఇట్టే కరిగిపోతాడట. అంటే సులువుగా భక్తికి ప్రేమకి లొంగిపోతాడట. అడిగినంతనే వరాలు కురిపిస్తాడట. అందుకని బాలకృష్ణుడిని సాధకులు వటపత్ర సాయి మూర్తిని ప్రతినిత్యం ఆరాధిస్తారు. వటపత్ర సాయి కైవరహాలాలి, రాజీవ నేత్రునికి రతనాలాలి అంటూ మనకి పాటలు కూడా ఉన్నాయి. కృష్ణ ఈ 2 అక్షరాలకు అష్టాక్షరీ మంత్రంతో సమానమైన మహత్వం ఉందంటున్నారు కృష్ణ చైతన్య సంఘం, ఇస్కాన్ సంస్థాపకులు శ్రీల ప్రభుపాద గారు. అసలు శ్రీకృష్ణ పరమాత్ముడి జననమే ఒక అద్భుతం. జననం నుండి నేను మానవుడిని కాను, భగవంతుడిని అనే భావం ప్రతి పలుకులో, ప్రతి పనిలో ప్రతిస్ఫుటం చేస్తుంటారు శ్రీకృష్ణుడు. తను రాకముందు తన మాయని ఈ లోకానికి రప్పించడం, పుట్టిన పిమ్మటే అందరినీ మైకంలో పడేసి కారాగారం నుండి బయటపడడం, మధుర నుండి బృందావనానికి వెళ్ళడం, గోకులానికి వెళ్ళడం, 2 పాయలుగా యమునా నదిని చీల్చి వసుదేవునికి దారి ఇవ్వడం, యమునా నది చీలి వసుదేవునికి దారి ఇవ్వటం, తనకు ఆడపిల్ల పుట్టిన విషయం కానీ, బిడ్డను తీసుకుపోయి మగపిల్లాన్ని పెట్టారని కానీ, తన పక్కన అవి పెట్టిన విషయం కానీ యశోదమ్మకు తెలియకపోవడం అన్నీ పరమాద్భుత సంఘటనలే. అలానే బాల్యం నందే పూతనను సంహరించడం, మది చెట్ల రూపంలో ఉన్న నలకూబర మణిగ్రీవులకు శాప విమోచనం చేయటం, కాళీయ మర్దనం, వస్త్రాపహరణ, గోవర్ధనోద్ధరణ, గోవులను రక్షించుట, అగ్నిని మింగి అడవిని రక్షించుట, తన మాయతో తనే గోవుల స్వరూపంలో, గోపాలకుల స్వరూపంలో వచ్చి గోకులంలో బ్రహ్మదేవుడి లీల సృష్టికే ప్రతి సృష్టిని చేయటం, ఇలా 1, 2 ఎన్నో లీలలు, ఇత్యాది లీలలన్నీ కూడా పరమాద్భుతమైన ఘటనలని, భగవంతుని బాలలీలలు.
పరమాత్ముని లీలలన్నీ పారమార్థిక సందేశాలే. ప్రతి దాంట్లోనూ ఒక సందేహం ఉంటూనే ఉంటుంది. ఉదాహరణకు గోవర్ధన ఎత్తితే, గోవర్ధనాన్ని ఇంద్రుడి అహంకారాన్ని తుంచడానికి మాత్రమే గోవర్ధన పూజ చేయమని చెప్పడం జరిగింది. అంతేకాకుండా గోపాలకులకు నిత్యావసరాలన్నీ తీరుస్తున్నాడు కాబట్టి గోవర్ధన పర్వతానికి పూజ చేయమని చెప్పి ఇంద్ర అహంకారాన్ని తొలగించాడు, గోవర్ధనుడిని ధన్యుణ్ణి చేశాడు. ఇలా ఒకటా రెండా చెప్పుకుంటే నాకైతే ఈ జన్మ చాలదు చెప్పడానికి. ఓం దేవకీ గర్భసంజాతాయ నమః, ఓం యశోదేక్షణ లాలితాయ నమః అంటూ మనం కృష్ణ అష్టోత్తరాల్లో చదువుతాం కదా. కృష్ణుడు 2 తల్లుల ముద్దుల బిడ్డ. దేవాదిదేవుడిని కన్నది దేవకీ మాత అయితే, దేవాదిదేవుడిని దివ్యలీలలను కాంచినది యశోదామాత. యశోదామాత కాంచిన దివ్య దర్శనములు ఎన్నెన్నో ఉన్నాయి. ఒకటా రెండా? అసలు యశోదాదేవికి ఇంతటి భాగ్యం ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇది ఇప్పటి విషయం కాదు. యశోదాదేవి నందన మహారాజులు ధరాదేవి ద్రోణ మహర్షిగా ఉన్న సమయాల్లో ధరాదేవి పాతివ్రత్యాన్ని, భక్తిని, నిష్ఠని అన్నిటినీ పరీక్షించడానికి శివపార్వతులు వృద్ధుల రూపంలో నారాయణుడు వారి కుమారుడిగా భూలోకానికి వచ్చి భిక్షాటన చేస్తూ ఆవిడ ఇంటి ముందు అడుగుతారు. వాళ్ళు వచ్చే సమయానికి ద్రోణ మహర్షి భిక్షాటనకి వెళ్ళుంటారు. పతిదేవుడు ఎంతకీ రాడు. వీళ్ళేమో వచ్చి మేము పోనీ వేరే ఇంటిని చూసుకుంటామంటే, ఆకలితో వచ్చిన వాళ్ళని వేరే ఇంటికి పంపించడం ధర్మం కాదు, ఒక 10 నిమిషాలు ఉండండి నా భర్త వచ్చేస్తాడు అని. 10 నిమిషాలు గంటలైనా ఆలస్యం. ప్రతిరోజు తొందరగా వచ్చే భర్త ఆ రోజు అంతకీ రాడు. రాకపోయేసరికి ధరాదేవికి ఏం చేయాలో అర్థం కాక, ఒక 5 నిమిషాలు మీరు ఇక్కడే కూర్చోండి అని గ్రామంలోకి వెళ్ళి గ్రామంలో ఉన్న షావుకారుని, నా భర్త ఇలా భిక్షాటనకి వెళ్ళాడు, ఇంటికి అతిథులు వచ్చారు, వాళ్ళని ఆకలితో పంపించడం సబబు కాదు కనుక మీరు నాకు సహాయం చేయగలరా అని అర్థిస్తుంది. ఆవిడ దీనస్థితిని చూసిన షావుకారు, ఇస్తాను కానీ ఊరికే ఇవ్వడం నా లక్షణం కాదు కదా, ఏదన్నా పెట్టాలి తాకట్టు, ఏదన్నా ఇస్తే నేను ఇస్తాను, లేదా తాకట్టు పెడితే ఇస్తాను అంటారు. ఏమి ఇవ్వాలో అర్థం కాక ఆవిడ మంగళసూత్రాన్ని ఇవ్వబోతుంటే, ఒంటిపైన బంగారం నాకొద్దు, ఒంటి మీద ఉన్న బంగారం నాకొద్దు, పవిట చాటునున్న బంగారం నాకు కావాలి అంటారు. ఒక స్త్రీ పవిట చాటున తన మాతృత్వానికి చిహ్నమే ఉంటుంది అని ఆ రోజు కామంతో ఉన్న అతను మరచిపోయినా, ధరాదేవి ఏం చేయాలో అర్థం కాక చుట్టూ చూసి అక్కడున్న కొడవలను అందుకొని ఆవిడ 2 వక్షజాలను కోసి అతనికి ఇచ్చేసి, ఇదే కదా నీకు కావాల్సింది, ఇవే కదా నీకు కావాల్సింది, అంతటి ఉపకారానికి ఇవి నాకు లేకపోతే ఎంత అని ఇచ్చేసి, ఆవిడ వక్షజాలాన్ని ఇచ్చేసి ఆ పాత్ర అన్నం, బియ్యము, పప్పు, కూరలు అన్ని దిగుసులు ఉన్న పాత్రను తీసుకొని వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి వాళ్ళకే కాస్త మీరేమనుకోకుండా వండండి, నాకు వండే శక్తి లేదు అని అక్కడే వాళ్ళ ముందే నారాయణుడి పాదాల ముందే కుప్పకూలిపోతాడు. అసలు ఏ సంబంధం లేని ఒక బాటసారిగా వచ్చిన మా కోసం ఇంత త్యాగం చేసిన ఈ తల్లి కడుపున నేను పుడితే ఇంకెంత బాగుంటుంది అనుకొని ధరాదేవికి శ్రీకృష్ణుడు వరం ఇస్తాడు. ఆ సమయంలో ధరాదేవి లేచి వాళ్ళ నిజస్వరూపాన్ని చూసి ఆవిడ ప్రాణాలను ఆవిడకి ఇచ్చేస్తారు. అంటే వక్షస్థలాలు మళ్ళీ వచ్చి ఆవిడ బ్రతుకుతుంది. తల్లి, నీ భక్తికి పాతివ్రత్యానికి మెచ్చి తిని నీవు ఈ జన్మలో కాదు మరు జన్మలో యశోదానందనులుగా వస్తారు. నీవు నీ భర్త ద్రోణుడు యశోదానందనులుగా భూమి మీద అవతరిస్తారు. అలా వచ్చినప్పుడు నేను కృష్ణుడిగా ఒక తల్లి కడుపున పుట్టినప్పటికీ నీ దగ్గరికి వచ్చి 10 సంవత్సరాలు నీ దగ్గర ఉండి నీ ప్రేమని, నీ కారుణ్యాన్ని, నీ లాల్యతను, మాధుర్యాన్ని అన్నిటినీ అనుభవిస్తాను అని వరం ఇచ్చి అంతర్ధానమవుతాడు. అందుకే పుట్టిన వెంటనే యశోదాదేవి దగ్గరికి వచ్చి ఆ తల్లి మాతృత్వం మధురిమలో సేద తీరి ఆ తల్లి ప్రేమను పొందాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. ఆవిడకి అంత ప్రేమతో చూసింది కాబట్టే ఆవిడకి ఎన్నో దివ్యలీలలు చూపించారు. ఆఖరికి కన్న తల్లి అయిన దేవకీ వసుదేవులకు కూడా
అన్ని లీలలు చూపించుండడేమో శ్రీకృష్ణ పరమాత్ముడు. ఎన్నో దివ్య లీలలు, నోటిలో విశ్వాన్ని చూపించాడు. ఏముడి తన తండ్రిని వర్ణలోకం నుంచి తిరిగి తీసుకొచ్చాడు. ఇలా ఒకటా రెండా, ఇలా కృష్ణ ఎన్నో లీలలు చేసి యశోదాదేవిని తరింపచేశాడు. కానీ అంతటి తల్లికి కూడా వియోగం తప్పలేదు, కృష్ణ వియోగం. అంత కృష్ణుని ప్రేమించిన ఆ తల్లి కూడా కృష్ణ వియోగం తప్పక భరించక తప్పలేదు. ఆవిడ ఆ తల్లే చివరికి 10 సంవత్సరాలు నిండిన తర్వాత కంసుడిని సంహరించి దేవకి వసుదేవులకు విముక్తిని కలిగించడానికి చెరసాల నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చినప్పుడు ఆ తల్లి ఎంత ఏడ్చిందో మనందరం భాగవతంలో చూసాం. ఆ తల్లి రోదన తలుచుకుంటే మనకి ఇప్పటికీ కన్నీళ్ళు వస్తాయి. ఇక శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా శ్రీకృష్ణ లీలలన్నిటినీ ఒక్కొక్క వీడియోగా షార్ట్ వీడియోల రూపంలో మీ ముందుంచేందుకు ప్రయత్నిస్తాం. మొదటి వీడియోని మ్యాక్సిమం కృష్ణాష్టమి రోజే లాంచ్ చేయబోతున్నాం. స్టే ట్యూన్ టు అవర్ శ్రీనివాస హృదయం. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేసి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. శ్రీమాత్రే నమః. హరే కృష్ణ. అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. జై శ్రీకృష్ణ.